కానీ దీంట్లో ఉన్న అనుమానాలు మాత్రం వాళ్ళు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రైట్ జితేంద్ర గారు ఏమంటారు? మీరు చేయలేనిది మేము చేసి చూపించాం, మెచ్చుకోపోయినా పర్లేదు విమర్శించేద్దా అంటున్నారు బీజేపీ నుండి. ఇప్పుడు మీరు అమర్నాథ్ గారి వ్యాఖ్యలు కూడా విన్నారు కాబట్టి మీ కామెంట్ ఏంటంటే? ఒకటండి, దేశంలో ఒక పెద్ద ఎత్తున బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పనిచేస్తుందండి. చాలా మందికి తెలియదు ఇలా. ఆ ఆర్ఎస్ఎస్ చేసే పని ఏంటంటే, ఒక ఏరియాలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. మాకు బాగా తెలుసు, నాకు 43 ఏళ్ళ నుంచి నేను కూడా పార్టీలో పనిచేస్తున్నాను, అనేక వింగులు చూస్తున్నాను. కాబట్టి కర్ణాటకలో జరిగినటువంటి వ్యవస్థ గురించి, అక్కడ జరిగినటువంటి ఎంపీ సీట్లలో ఏ విధంగా మేము మోసపోయినాము, ఏ విధంగా ఓడిపోయినాము, మా రాహుల్ గాంధీ గారు స్క్రీన్ పెట్టి ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఏ రాష్ట్రం నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయని క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ కావాలని దేశంలో కాంగ్రెస్ పార్టీ రావకుండా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకుంటుందండి, కావాలని అడ్డుకుంటుంది. మేము ఒక్కొక్క ఇంటి పైన ఆయన 300 ఓట్లు, వేరే రాష్ట్రంకు సంబంధించినటువంటి కర్ణాటకలో ఒక పార్లమెంట్ ఏరియాలో ఒక కాన్స్టిట్యున్సీలో ఆ ఓటు అక్కడ రాష్ట్రం నుంచి ఇక్కడ ఉండడం ఏంది? ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజకీయ ఉన్నటువంటి పార్టీ లాగానే మాట్లాడుతున్నది. నువ్వు ఈ విధంగా అంటావా, నువ్వు రా చూయించు అంటావు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అక్కడక్కడ ఆయన వ్యక్తుల ఫోటోలు చూయించి, ఓటర్లను చూయించి, అక్కడ జరుగుతున్నటువంటి మోసాన్ని చూయిస్తుంటే కోర్టులు చెప్తున్నాయి కదా జితేంద్ర గారు, కోర్టులు చెప్తున్నాయి కదా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటి, దాన్ని మనం కామెంట్ చేయడానికి లేదన్నట్టుగా కూడా వ్యాఖ్యలు మనం చూసాం కదా, దానికి మీరే లేదండి. ఇప్పుడు ఒక సమస్యను ఎత్తి చూపినప్పుడు సరి చేసుకోవడానికి ఏం బాధ వారికి? ఒక ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి తర్వాత అంత పటిష్టంగా ఈ దేశం కోసం ఆలోచన చేసేటువంటి, ప్రజలు తీర్పిచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఒక సమస్యను ఎత్తినప్పుడు అంతే విధంగా వాళ్ళు స్పందించి ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ లోటుపాట్లను సరిదిద్ది, అక్కడ ఉన్నటువంటి జరిగిన పొరపాటుని, ఆ దొంగ ఓట్లను తీసి ఎక్కడ దొంగ వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది కదా. ఈ రోజు మేము మా ప్రభుత్వాన్ని కోల్పోయినాం కేంద్రంలో. అలాంటివి ఎన్నో రకాలుగా అనేక ఎంపీ సీట్లను మేము కోల్పోయినాం. మాట్లాడకుంటే ఎట్లయితుందంటే మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఇదంతా ఒక పెద్ద కుట్రలాగా బీజేపీకి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ పెద్ద ఎత్తున ఇది ఓట్ బ్యాంకును చోరీ చేస్తుందని ప్రతి రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలో ఎలక్షన్ అయిపోగానే ఇంకో రాష్ట్రానికి బయలుదేరుతారు వాళ్ళు, చేరి అక్కడ పోయి మళ్ళా ఇదే విధంగా దొంగ ఓట్లను నమోదు చేస్తారు, ఓట్లు వేస్తారు, మరి ఫోన్ చేస్తారు. దేశవ్యాప్తంగా వీళ్ళకు ఉన్నటువంటి దొంగ ఓట్లు తప్ప ఇంకేం లేదు. ఎలక్షన్ కమిషనర్ ప్రశ్నిస్తే బీజేపీ వారికి ఎందుకండి బాధ? వారికి ఏం సంబంధం ఉందండి? అదొక స్వతంత్రమైనటువంటి సంస్థ. సార్ మా కాంగ్రెస్ ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. మొదటి వీళ్ళు ఏమంటున్నారంటే స్వతంత్రమైనటువంటి సమస్యను ప్రశ్నిస్తే అనేది చెప్పాలి కదా, ఆ సంస్థ సమాధానం చెప్పాలి, సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ మిత్రులు ఒక విషయం సమయం ఇవ్వాలి. కాంగ్రెస్ మిత్రులు గురించి మాట్లాడితే జితేంద్ర గారు ఒక్క నిమిషం వారేదో అడ్డుపడుతున్నారు. ఎప్పుడు కూడా జితేంద్ర గారు రాత్రి ఓబీసీ, ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఓబీసీలకు వాళ్ళకు ఒక ఇచ్చిన ఎవరు చెప్పకున్నా కూడా వాళ్ళకు రిజర్వేషన్ వారేదో చెప్పాలనుకుంటున్నారు. జితేంద్ర గారు, నాగార్జున గారు చెప్పండి ప్లీజ్. సార్, కాంగ్రెస్ పార్టీ సోదరులు మాట్లాడింది దానికి నేను ఆన్సర్ చేస్తాను సార్. మేము ఎక్కడికి పారిపోం రాహుల్ గాంధీ గారి లాగా పార్లమెంట్లో. సో నేను ఆన్సర్ చేస్తాను. మొదటి వాళ్ళు ఏమన్నారంటే మా ఆర్ఎస్ఎస్ గురించి చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నారంటే ఆర్ఎస్ఎస్ కర్ణాటకలో వర్క్ చేసింది ఎలక్షన్ వరకు, ఆ తర్వాత మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళింది, ఆడ వర్క్ చేసి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళింది. అంటే ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్ హియరింగ్ ఎలా చేయాలి, ఒక పార్టీ ఎడ నలపాలి, ఒక దేశాన్ని రాజకీయ నాయకులను ఎలా ఇది చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలని చెప్పి వీళ్ళు తెలుసుకోవాలి. అంత కమిట్మెంట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో ఉంది కాబట్టి ఇలా ఉంది. వీళ్ళ కార్యకర్తలు ఏంది, వీళ్ళే చెప్తున్నారు కదా, మా కార్యకర్తలు కమిట్మెంట్గా చేస్తున్నారు కాబట్టి ఈ 100 సీట్లు వస్తున్నాయి కదా, అది వీళ్ళు మెచ్చుకున్నారుగా, మళ్ళీ ఎందుకు ఏడుస్తారు? ఇంకపోతే సార్, ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఎందుకు జరిగింది? మన కెప్టెన్ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో అతను సరిగ్గా ప్లే చేయట్లేదా, అతను కరెక్ట్గా ప్లేయర్స్ని ఎంచుకోవట్లేదా, మన తప్పులేంటి ఒప్పులేందని వీళ్ళు అనాలిసిస్ చేసుకుని ఎలక్షన్కి వెళ్తే వీళ్ళకి మంచి సీట్లు వచ్చాయి. కానీ వీరు అలా వెళ్ళకుండా వేరే రీజన్స్ చెప్పుకుంటా ఇలా ఉండబట్టే వీళ్ళు ఇలా ఉన్నారు సార్. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్జాంపుల్గా కర్ణాటకలో తీసుకొని చెప్పారు సార్. వీళ్ళు ఏమంటారు, లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో ఏదైతే జరిగిందో అవి మొత్తం బోగస్ ఎలక్షన్లు, సరిగ్గా ఎలక్షన్ జరగలేదు, సరిగ్గా ఓటింగ్ జరగలేదు, రాహుల్ గాంధీ గారు చాలా చట్టాలు చూపించారు అని చెప్పడం జరిగింది. నేను సూటి ప్రశ్న అడుగుతున్నా, నేను మంచిగానే ఎలక్షన్ జరిగిందని చెప్తున్నాను,
మీరేమన్నారు, మంచిగా ఎలక్షన్ జరగలేదని చెప్పారు. మరి జరగలేదని, మంచిగా జరగలేదని చెప్పి మీ నాయకుడు మీరు అన్నారు కదా. అఫ్ కోర్స్ మీరు శుద్ధ పోస్టులే అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? మీకు దాదాపుగా పార్లమెంట్లో వచ్చేసి 99 సీట్లు ఉన్నాయి కదా, ఎంపీ సీట్లు. రాజీనామా చేయండి అయ్యా. రాజీనామా చేసి ఈ ఎలక్షన్ సరిగ్గా జరగలేదు అని చెప్పి మీరు విత్డ్రా చేయండి. లేదు, ఓన్లీ కర్ణాటక గురించే మాట్లాడారు కదా. కర్ణాటకలో వీళ్ళకి 17 మంది ఎంపీలు ఉన్నారు కదా. మరి ఎస్పెషల్లీ కర్ణాటకలో సరిగ్గా ఎంపీ ఎలక్షన్ జరగలేదంటే మరి ఆ 17 మంది ఎంపీలు కూడా సరిగ్గా ఎన్నుకోబడినట్టే కదా, దొంగోట్లతో ఎన్నుకున్నట్టు కదా. మళ్ళీ వాళ్ళు రాజీనామా చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు? మేము కరెక్ట్ ఎలక్షన్ అంటున్నాం, మా ఎంపీలు కరెక్ట్ ఎంపీలు అంటున్నాం, అందుకే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ ఎంపీలు కాదు, కరెక్ట్ ఓటింగ్ జరగలేదు అన్నప్పుడు మీ 17 మంది ఎంపీలు రాజీనామా చేయాలిగా. అలాగే మీ యొక్క అపోజిషన్ లీడర్కి ఏదైతే పదవి అనుభవిస్తాడో మీ రాహుల్ గాంధీ గారు, దాన్ని మరి రాజీనామా చేయాలి కదా. ఆయన ఎంపీ సీట్కి రాజీనామా చేయాలి కదా. ఆ తర్వాత వాళ్ళు చెల్లి నిలబెట్టి గెలిపించారు కదా, మరి అది రాజీనామా చేయాలి కదా. మరి ఎందుకు మీరు అది చేసిన తర్వాత అప్పుడు చెప్పండి, బయటకు వచ్చి మేము మాట్లాడతాం. మీరు అయ్యేం మాట్లాడకుండా పొద్దుకు ఇలా మాట్లాడితే మేము బురదేస్తాం, మీరు కడుక్కొని అంటే. ఇంకోటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా అంటే, ఈ సీన్ అంటే మీకెందుకు వచ్చింది అంటున్నారు సార్. మేము సమాధానం చెప్పితే ఒక బాధ, సమాధానం చెప్పకపోయినా ఒక బాధ. కాబట్టి సమాధానం చెప్పాలి కాబట్టి ఒక బాధ చెప్తున్నాం సార్. ఎలక్షన్ కమిషన్కి ఒక లిమిట్స్ ఉంటాయి, ఒక లిమిట్స్ ఉంటాయి సార్. 2014లో కుంభక్కయ్యారా? 2009లో మీరు కుంభక్కయ్యారా? చెప్పండి. 2009లో మీరు కుంభక్కయ్యారా? 2004లో మీరు కుంభక్కైతే మీకు గవర్నమెంట్ వచ్చిందా? అదే చెప్తున్నాం సార్. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అది చెక్ చేసుకోండి మీరు. ఒకేసారి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో అది చెక్ చేసుకుంటే బాగుంటది. అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్ చూద్దామండి. తెలంగాణ ఎలక్షన్ ఎన్ని కుమ్ములాట్లు ఉన్నాయి. లేదు రేవంత్ కరెక్టే అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. మీరు ఎలక్షన్లో ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డిని ఉంచుకున్నారు. మీరు సీఎం అయ్యారు కదా, మీ గవర్నమెంట్ వచ్చింది కదా. అలాంటి ఏదైతే ఉన్నాయో మీ పార్టీ యొక్క విధి విధానాలు ఏదో ఉన్నాయో మిస్టేక్లు ఏదో ప్రతి రాష్ట్రం రెక్టిఫై చేసుకోండి. మేము స్ట్రాంగ్గా కోరుకుంటాం. దేశంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎలాగ ఉండాలో అలాగే అపోజిషన్లో ఉన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ దేశం మంచిని కోరుకోవాలి కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు మంచి సీట్లు తేవాలని మేమే కోరుకుంటున్నాం కదా, మీరు స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాం కదా. మీకు వచ్చిన దాంట్లో 10 సీట్ల కనుక తగ్గితే మీకు అపోజిషన్ లీడర్ పోయేది కదా. రైట్, అది కాదు మీరు చేసిన తప్పులు మీరు చేయాలి కదా. ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు ఒక రాజకీయ నాయకుల్లాగా బయటకు వచ్చి విచ్చలవిడిగా మాట్లాడలేరు. మీరు ఎలా పడితే అలా మాట్లాడవచ్చు, అంటే మీరు బురదేయచ్చు, మేము కడుక్కోవచ్చు, ఎందుకంటే మన రాజకీయ నాయకులు. కానీ ఎలక్షన్ కమిషన్ అలా కాదు కదా, ఒక్కొక్క లిమిట్స్ పరిమితులు ఉంటాయి కదా, వాళ్ళు దానికి అనుగుణంగా వెళ్తారు కదా. ఓట్ చోరీ అన్నారు. ఓట్ చోరీ అనేగా బీహార్లో మీరు ఇంటింటికి తిరిగి ఓట్ చోరీ అన్నారు. ఏమని పట్టుమని 10 ఎమ్మెల్యేలు మీరు గెలుచుకోలేకపోయారు కదా. అంటే జనాలు మీ సైడ్ ఉన్నారా మా సైడ్ ఉన్నారా అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? రైట్ మాట్లాడదామండి. జితేందర్ గారితో మాట్లాడిపోయే ముందు శేషి గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసాం, అలానే ఒక జిల్లాలోని వాళ్ళు మరో జిల్లాలో